అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను ఎన్నోసార్లు ఆయన దయ నుండి దూరంగా తిరిగినటువంటి మనలను ఆయన ప్రేమించి పలకరించే దేవుడిగా ఉన్నాడు. ఆయన కృపను బట్టి మనం ఇంకా సజీవులుగా క్షేమంగా ప్రభువును స్తుతించగలుగుతున్నాం. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను ఆయన సన్నిధిలో నివసించే వారికి ఏ అపాయము దరిచేరదు. కృపతో ఆయన మన అడుగులను స్థిరపరిచి బండపైన నిలిపే దేవుడైన నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచు
స్తుతించెదను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ఆయన కృపతోనే అనుక్షణం మనము తృప్తి పొందేవారం. ఆయన మందిరంలో నివసించే వారికి ఏ అపాయము దరిచేరనివ్వకుండా కృపతో మన అడుగులను స్థిరపరిచే ఆ గొప్ప దేవుణ్ణి మనం అందరం కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఆ దేవుని యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని ఎరిగి ఆ దేవాతి దేవుడు మనకు దేవుడై ఉన్నందున ఎంత గొప్ప దేవుడు, ఎంత కనికరం చూపిస్తున్నాడు, ఎంత వాత్సల్యతను కలిగినటువంటి దేవుడు. డాక్టర్లే ఆశ్చర్యపోయేటువంటి అద్భుత కార్యాలు జరిగిస్తున్న దేవుడు ఆయన. లోకంలో ఉన్నవారైతే ఆ క్షణాన ఏమైపోదురో ఆయన ఔన్నత్యం గొప్పదే, ఆయన వాత్సల్యత గొప్పదే. అనేకసార్లు ఆయన కోపం పుట్టించాం, ఈనాటికి కూడా కోపం పుట్టిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ మనకు కనికరిస్తున్నాడు. ఆయన వాత్సల్యతను బట్టి మనం ఇంకా నిర్మూలం కాకుండా ప్రభువును స్తుతించగలుగుతున్నాం. కారణమైన కృపే కృపే కృపే. మహాపరిశుద్ధుడైన దేవ, గొప్ప తండ్రి, మీ గణనామాన్ని స్తుతిస్తున్నాం. నువ్వెంతో గొప్ప దేవుడు నాయన. నీ ప్రేమ ఎంతో గొప్పది, నీ కృప ఎంతో గొప్పది, నీ కనికరం ఎంతో గొప్పది. మమ్మల్ని సజీవులుగా ఉంచి మిమ్మల్ని ఆరాధించే ప్రజగా చేసుకొని ఈ రీతిగా ప్రభా మీ నామమును స్తుతించగలిగినట్లుగా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, నీ బిడల జీవితాల్లో మీరు జరిగిస్తూ వచ్చిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి దేవ, ఎంతో గొప్ప దేవుడు అని మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మాతో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ దాసును మరుగుపరిచి మీ జీవవాక్కును దయచేసి ఇదని మాట్లాడే దేవుడిగా ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ మాటే మాకు ఆధారం ప్రభా, నీ మాటే మాకు దిక్కునైనా. నీ మాట చేతమని ప్రతి ఒక్కరిని ఈ దినము ఆశీర్వదించి సరిచేసి బాగు చేసి నీ కృపలో నిలబెట్టినైనా మా జీవితాంతం మీ సాక్షులుగా బ్రతకగలిగినట్లుగా మీ సహాయం దయచేసి మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మరి పరిశుద్ధ గ్రంథంలోంచి మరి దేవుని వాక్యాన్ని చూద్దాం. గత వారం మనం దేవుని యొక్క హస్తం, ఏ రీతిగా అది ఆశీర్వదించే హస్తం, అలాగే శత్రువుల మీద బరువుగా ఉండే హస్తమని నేర్చుకున్నాము. దానికి కొనసాగింపుగా మరొక మాటను మనం ఈరోజు చూడబోతున్నాము. దేవుని యొక్క హస్తము ద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదం ఏమిటి, దేవుని హస్తం ఎవరికి తోడై ఉంటుందో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం, పేజ్ నంబర్ 396, పాత నిబంధన. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు
ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. చాలు. దేవుడు ఈ మాటలు మనందరి వినికిలో దీవించునుగాక. ఆమేన్. మరొకసారి నేను చదువుతాను, ఎందుకంటే ఇంకా కొంతమంది పేపర్స్ తిరగేస్తున్నారు. మరొకసారి నేను చదువుతాను. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. ఈ మాట, ఈ సాక్ష్యం పలికింది ఎవరు అంటే ఎజ్రా. ఈ దినం దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో దేవుడు వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే వారు ప్రతి కార్యాలయందు బలపరచబడతారు. ఆమేన్. దేవుడు నిన్ను బలపరుస్తాడని మీ పక్కన వాళ్ళకి చెప్పండి అన్నమాట. చాలామందికి చాలా విషయాల్లో ఆశ ఉంది, కానీ భయం కూడా ఉంది. ఎందుకు అంటే ఇది నా వలన అవుతుందా, ఇది సాధ్యమేనా, ఇది ఏ రీతిగా సాధ్యం అనేటటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మన మదిలో ఎప్పుడు కూడా మనకు భయాందోళన కలిగిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఎవరైతే తమకు తాముగా తమ మీద ఆధారపడతారో వారు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రశ్నల చేత సతమతమవుతూనే ఉంటారు. వినండి, ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీకుగా నీవు దీన్ని సాధించలేకపోవచ్చు. ఎందుకంటే ఎజ్రా ఇక్కడ సందర్భాన్ని చూస్తే 1 నుండి 6 అధ్యాయుల వరకు వారు ఏ ఏలుబడిలో ఉన్నారు, తర్వాత జెరుబాబేలు అనే మరి వ్యక్తి ద్వారా ఎలాగా వారు నడిపించబడ్డారు అక్కడ చూస్తాం. ఈ 7వ అధ్యాయం నుండి ఎజ్రా పూనుకుంటాడు తన ప్రజల్ని, దేవుని ప్రజల్ని మరి కలుపుకొని ఉద్యమం వైపు నడిపిస్తూ మరి వారి ముందున్నటువంటి ఆ యెరూషలేము యొక్క ప్రాకారాలు, యెరూషలేము యొక్క దేవాలయ విషయంలో వారు ఒక సంకల్పం కలిగి ముందుకు వెళ్ళడానికి ఈ 7వ అధ్యాయం నుండి ప్రారంభించబడుతుంది. అయితే ఆయన పూనుకున్నటువంటి ఆ యొక్క పని లేదా యొక్క బాధ్యత ఏదైతే దేవుడు అప్పగించినటువంటి ఆ బాధ్యత నెరవేర్చబడడానికి, జాగ్రత్తగా వినండి, నెరవేర్చబడడానికి తన యొక్క సామర్థ్యాన్ని బట్టి ఎజ్రా గనక మూవ్ అవుతే, ఈరోజు ఎజ్రా గురించి మనం చదువుకోవాల్సిన అవసరం లేదు, దేవుని కార్యం ఏంటో మనకు అర్థమయ్యేది కాదు. కానీ ఎజ్రా తను సంకల్పించినటువంటి ఆ యొక్క సంకల్పం, ఆ పని, ఆ యొక్క బాధ్యత ఏదైతే నెరవేర్చబడడానికి ఆయనకు ఎవరు తోడుగా ఉన్నారు అంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని హస్తము నాకు తోడై ఉన్నందున నేను ఏం చేస్తున్నాను అంటే బలపరచబడుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ఇందాకే చెప్పినట్లుగా ఒకవేళ క్వశ్చన్ మార్క్తో మన ముందున్నటువంటి అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి సంకల్పాలు ఏదేమైనప్పటికీ కూడా అది నెరవేర్చబడాలి అంటే దానికి ఒకే ఒక సొల్యూషన్, దేవుని హస్తం మనకేమై ఉండాలి అంటే తోడై ఉండాలి. ఇక్కడ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈయనకు తోడుగా ఉన్నప్పుడు ఏ రీతిగా ఎటువంటి కార్యాలు జరిగాయో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఏ రీతిగా దేవుని హస్తము మరి ఈ ఎజ్రాకు తోడై ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి కార్యాలు జరిగాయి అనే మాటను మనం వాక్యంలోంచే చూస్తే చూడండి. 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఒకవేళ మీకు పెన్ను అంటే ఈ మాటని ఇక్కడ ఇలా అండర్లైన్ చేసుకోండి.
ఆ యొక్క ఎజ్రా అంట ఏ మనవి చేసినా రాజు ఏం చేస్తున్నాడంటే అనుగ్రహిస్తూ ఉన్నాడంటే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఎన్నో ఉపవాస ప్రార్థనలు, ఎన్నో వ్యక్తిగత ప్రార్థనలు, ఎన్నో కుటుంబ ప్రార్థనలు. అమ్మా జాగ్రత్తగా వినండి 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 వినండి. ఎన్నో 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 ప్రార్థనలు చేసుకుంటూ వస్తున్నాము. మరి చేయబడుతున్నటువంటి ప్రార్థనలన్నిటినీ మనం దృష్టిలో జ్ఞాపకం చేసుకుంటే, అమ్మా వింటున్నారా? వినండి. మనం దృష్టిలో పెట్టుకుంటే నువ్వు అడిగిన వాటన్నిటికీ ఆమోద ముద్ర లేకపోతే దానికి జవాబు దొరికింది అని నిశ్చయంగా మీరు చెప్పగలరంటారా? సమాధానం నాకేం అక్కర్లేదు, కానీ ఈ ప్రశ్నను మదిలో ఉంచుకొని ఆన్సర్ను కూడా మీ మదిలో ఉంచుకొని, చాలామంది జవాబు లేనటువంటి ప్రార్థనలు, జవాబు లేనటువంటి మనవులు, జవాబు లేనటువంటి ఉపవాసాలు, జవాబు లేనటువంటి లేకపోతే ప్రభు పాదాలు పట్టుకున్న అనుభవాలు ఎంతోమందిలో కనబడుతూ ఉంటాయి. దానికి ఈ దినము ఆన్సర్ ఇక్కడ కనబడుతుంది. ఏంటి ఆన్సర్ అంటే, ఒక వ్యక్తి ఈయనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి కృప ఏంటంటే దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నందున. పోనీ ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఏమన్నా సామాన్యమైన వ్యక్తి? మనం ఏంటో తెలుసా? పట్టుమని ఒక 10th క్లాస్ దాటంగానే ఒక కాలేజీలోకి రాగానే దేవుని మందిర అనుభవాలు మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధి అనుభవాలు మర్చిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఆరాధన సమయాన్ని కూడా ఏ టైంలో వస్తారో తెలుసా? ఖచ్చితంగా ఆరాధన ముగింపులో వచ్చి కూర్చుని యవనస్తులు చాలామంది నాకు తెలుసు. మరి వారి జీవితాల్లో దేవుని యొక్క సంకల్పాలు నెరవేర్చబడాలి. వారే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి వారు అందరినీ మనం పరిశీలన చేసుకుంటే చాలామంది దేవుని దగ్గర జవాబు లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో మరి ముగింపు దశలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు మీరు గమనిస్తూ ఉంటే, జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే విశ్వాసులైనటువంటి నమ్మకమైనటువంటి సేవకులు కొనిపోబడుతూ ఉన్నారు. వాక్యమందు సంఘాలని స్థాపించినటువంటి సేవకులు కొనిపోబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాషన్ యుగంలో, ట్రెండ్స్ యుగంలో, అంతా మేకప్ల యుగంలో, ఏమండి వింటున్నారా? ఆకర్షణమైనటువంటి హంగుల యుగంలో, లైటింగ్స్ యుగంలో, స్టేడియంస్ల యుగంలో, ఏమండి సరైనటువంటి మందిరాలు కాదు కానీ అదొక ఫ్యాషన్ పీరియడ్గా, ఫ్యాషన్ హబ్బులుగా మారినటువంటి నేటి దినాల యొక్క మందిరాలలో మనం చూస్తుంటే ఎంతో వారి ప్రభావం కనబడుతుంది సంఘాల మీద. కానీ నికాసైనటువంటి వాక్యం, సత్యవాక్యాన్ని బోధించేటటువంటి సేవకులు, మరి సంఘ స్థాపనలో ఉన్నటువంటి ఆ సంఘాలు మరి నేటి దినాల్లో మనం చూస్తున్నప్పుడు ఎంతో నమ్మకమైనటువంటి వాక్యమందు కట్టుకున్నటువంటి ఆ సంఘాలు, వాక్యమందు కట్టబడేటువంటి ఆ సేవకులు కొనిపోబడుతున్నారు. ఎందుకో కారణమే తెలుసా? నీతిమంతుల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే త్వరగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు, ఆఖరికి సంఘాల్లో పరిచర్లో కూడా ఉంటున్నటువంటి కుళ్ళు కుతంత్రాలు చూడలేక ఈరోజు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో మరి జవాబు లేనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి ఎంతోమంది ఉంటున్నటువంటి దినాల్లో ఎజ్రా ఒక సవాల్ విసురుతున్నాడు. ఏంటి ఆ సవాల్ అంటే, ఈయనేం సామాన్యుడు కాదు, ఈయనేమో 10th క్లాస్ చదివినోడు కాదు, ఈయనేమో ఇంటర్మీడియట్ చదివినోడు కాదు, ఈయనేం డిగ్రీ చదివినోడు కాదు. ఏమండి, మనకు ఒక డిగ్రీ యాడ్ అవుతే మనకు డిగ్రీ పెరిగిపోద్ది. దేవుని మందిరంతో అనుబంధం ఉండదు, సేవకులతో అనుబంధం ఉండదు, రిలేషన్స్ ఉండవు, సరైనటువంటి మోకాళ్ళ అనుభవం ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు. ఎంతసేపు కూడా వేషధారణ కలిగినటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి దినాల్లో ఆయన సామాన్యుడేం కాదు. వాక్యము ఎందుకు ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తుందంటే చూడండి, ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఈజ్ ఎ స్కాలర్, శాస్త్రి. ఆయన ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి ధ్యానం చేసినటువంటి, దాన్ని ఎరిగినటువంటి, దాన్ని బోధించేటటువంటి, దాన్ని
మెలకువలు తెలిసినటువంటి, ఇంకా చెప్పాలంటే ఒక ఉన్నతమైన, మన భాషలో చెప్పాలంటే పిహెచ్డి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన చెప్పాల్సి వస్తే, నేను శాస్త్రిని గనక, నేను ప్రవీణతను కలిగిన వాడిని గనక, నాకు వాక్య అనుభవం ఉంది గనక, కాబట్టికి దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే చాలా స్పష్టంగా, యెహోవా ధర్మశాస్త్రమును ప్రవీణత కలిగిన శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? అక్కడ అనుగ్రహించెను కూడా కాదు, అనుగ్రహించును. అంటే యు వాంట్ ఒక బ్లాంక్ చెక్ సంతకం చేశాడు రాజు. ఏంటి ఆ బ్లాంక్ చెక్ అంటే? ఎప్పుడైనా చూసామా? బ్లాంక్ చెక్ తెలుసా? చెక్ తెలుసా? బ్లాంక్ చెక్ అంటే ఏంటో తెలుసా? దాంట్లో సంతకం చేసి మనకి ఇస్తారు. దాంట్లో అమౌంట్ ఎంత వేసుకోగలవో, ఎంత డ్రా చేసుకోగలవో నీ ఇష్టం. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్టు ఇక్కడ గమనిస్తే, ఒక అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మనకు ధనం ఉంటే గొప్ప ఆశీర్వాదం కాదు. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకి ఏం సమకూర్చుదామా, ఏం దాచిపెడదామా, అదే వారి చింతంతా. కానీ ఒక మాట చెప్పనా, వారికి అత్యున్నతమైనటువంటి దేవుడును ఇస్తే, ఆ భక్తి జీవితాన్ని ఇస్తే, అది ఎవరి పిల్లలైనా, నా పిల్లలైనా, మీ పిల్లలైనా, దానికి మించినటువంటి గొప్ప ఆశీర్వాదము లేనే లేదు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎలాంటి మారుమూల స్థలాల్లో ఉన్నా, దేవుడు వారిని ఏం చేస్తాడు అంటే, వారికి ఉన్నటువంటి ఆ భక్తిని బట్టి దేవుడు వారిని ఏం చేస్తాడో తెలుసా? గొప్ప చేస్తాడు, ఘనతను తీసుకొస్తాడు, గౌరవాన్ని తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు ఇవ్వాల్సింది ఏంటంటే దేవుణ్ణి. దేవుడు లేని జీవితాలు వ్యర్థం, శూన్యం. దేవుని హస్తం తోడుగా ఉంటే వారి జీవితాలు ఉన్నతంగా ఉంటాయి. అక్కడ అంటాడు, ఏ మనవి చేసినాను అంటే, రాజు ఆయన అంట ఏ మనవి చేసిన ఎజ్రా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. జవాబు లేని జీవితాల్లో, జవాబు లేని ప్రార్థనలతో ఉన్నావా? దేవునికి సమీపంగా రా, దేవునికి దగ్గరవు, దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు, దేవుని యొక్క మాటకు విధేయత చూపించు. ఎప్పుడు అయితే నువ్వు దేవునికి లోబడతావో, నీ ప్రవీణతనంతను పక్కన పెట్టి మొదట దేవుడు నీ జీవితంలో ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో ఆ చిత్తానికి నువ్వు లోబడగలిగినట్లయితే దేవుడు నీ మనవులన్నిటిని ఏం చేస్తాడో తెలుసా? ఆలకిస్తాడు. ఇక్కడ గమనిస్తే చూడండి, ఏ విధమైనటువంటి ఆయన ప్రార్థనలకు జవాబునిచ్చాడు అని చూస్తే 12వ వచనాన్ని కనుక మనం చూస్తే, రాజైన అర్తహష్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఇలాగూ సెలవిచ్చాను. రాజు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు తెలుసా? వినాలి. ఏమని రాస్తున్నాడు తెలుసా? రాజు రాస్తున్నటువంటి తాకీదు లెటర్లో ఏం చెప్తున్నాడంటే, ఎజ్రా గురించి, ఆయన ప్రవీణత గురించి, ఆయనకున్నటువంటి అక్కడ అంటున్నాడు కదా. ఏమన్నాడు చెప్పండి? శాస్త్రియు యాజకుడు. ఈయన శాస్త్రియు యాజకుడు అని చెప్పి ఏం కలగాలంట? క్షేమము. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని హస్తం తోడుగా ఉన్నవారికి ఎప్పుడు కూడా ఏముంటుందో తెలుసా? క్షేమం. నీ పక్కన వాళ్ళు చెప్పడం ఏముంటుంది? క్షేమమే. ఇందాకే కదా ఒక సాక్ష్యం విన్నాం. ఏమండి, 12 గంటలకి నేను ఇంటికి వచ్చి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశాను. నేను యాక్చువల్గా శేఖర్ సర్జరీ అయిపోయి తీసుకొచ్చాక అప్పుడు మేమేం చేసామంటే ఇంక ఇంటికి బయలుదేరినప్పుడు 12 గంటలు సుమారు ఆ టైంలో ఉండబట్టలేక మళ్ళీ ఎలాగుందో అని వాళ్ళ తమ్ముడు వెంకటేష్కి ఫోన్ చేశాను అర్ధరాత్రి. మేము వచ్చిందే వెనక్కి రిటర్న్ 11:30 అయింది నైట్. 12 గంటలకు ఫోన్ చేసినప్పుడు శేఖర్ అన్నాడు, అన్న ఇక నో హోప్స్ అన్న, లేవని చెప్పేశారు. 10% అది కూడా ఛాన్సెస్ లేవు. ఇక డాక్టర్లు అయితే ఏం చెప్పారంటే, మీరు పిలుచుకోవాల్సిన వారిని పిలుచుకోండి అని చెప్పారంట. ఆ మాట విన్నప్పుడు చాలా ఆందోళన, షాక్ గురయ్యి
మేము వచ్చేటప్పుడేమో డాక్టర్ బాగానే సర్జరీ చేస్తామన్నారు కదా, బహుశా ఎవరు గొడవ చేయకూడదని అలా చెప్పుంటారు అని చెప్పేసి నేను నా వైఫ్ వెంటనే అప్పుడు ఏం చేసామంటే ప్రార్థన చేసాం. ఏదో నేను ప్రార్థన చేశాను చెప్పుకోవడానికి ఈ మాట చెప్పట్లేదు, ప్రార్థన చేసాం. కానీ నిజంగా దేవుడు అలా హోప్లెస్ కండిషన్లో ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఎలా తారుమారు చేశాడు. ఆయన ఎంత అద్భుతకరుడు, ఎంత ఆశ్చర్యమైన అద్భుతకరుడు, ఆయన ఎంత గొప్ప దేవుడని ఎంతగా మనం స్తుతించగలము అని చెప్పొచ్చు. అంటే ఉదయకాలానికి అసలు ఆ వ్యక్తి తిరిగి కోమాలోంచి బయటకు వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఎంత అద్భుతం అంటే ఈరోజు నిలబడి అసలు ఆయన లాంటి వ్యక్తులు ఒక వారానికి కూడా చనిపోయిన వారు ఉన్నారు. ఎన్నో సంఘటనలు వినబడ్డాయి. తర్వాత జరిగిన ఇలాగే బ్లడ్ క్లాట్ అయ్యి తర్వాత బర్స్ట్ అయ్యి అలాంటిది దేవుడు ఈరోజు సాక్షిగా నిలబెట్టాడు. ఈ క్షేమం ఎక్కడి నుండి వచ్చింది, ఈ యొక్క భద్రత ఎక్కడి నుండి వచ్చింది, ఈ కాపుదలు ఎక్కడిచ్చింది, అసలు ఎవరు స్వస్థపరిచారు, ఏ డాక్టర్ స్వస్థపరిచారు, ఏ డాక్టర్ని మనం బేస్ చేసుకొని వెళ్ళాం, అసలు అక్కడికి వెళ్తే ఏ డాక్టర్ అనుకొని వెళ్ళాం, డాక్టర్ చేతిలో ఉందా అంటే ఏ డాక్టర్ చేతిలో లేదు. అది ఆ క్షేమం అన్నది ఒకే ఒక వ్యక్తి చేతిలో ఉంది. ఆయన మనం నమ్ముకున్నటువంటి మన ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో వారికి క్షేమం ఉంటుంది. దేవుని హస్తాన్ని దాటుకొని వెళ్ళిపోతున్నటువంటి నేటి దినాల్లో, నేటి తరాల్లో నీకు క్షేమం ఉండాలి, నీ భద్రత ఉండాలంటే దేవునికి దగ్గరకు రా. ఇంకా ముందుకెళ్ళి ఆలోచన చేస్తే అక్కడ అంటాడు రాజు రాస్తూ 13వ వచనంలో, చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబెడుతూ గనుక మేము చేసిన నిర్ణయము ఏమనగా, మా రాజ్యమందుండు ఇశ్రాయిల్లోను వారి యాజకుల్లోను లేవీయుల్లోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనపూర్వకంగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. ఇక్కడ చూడండి, రాజు రాస్తున్నటువంటి మాటలను గమనిస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, ఒక వ్యక్తిని గురించి ఆయన చెబుతూ నువ్వు ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన వాడు, ధర్మశాస్త్రమును ఎరిగిన వాడవు, ఇక నువ్వు విమర్శ చేయడానికి కూడా. దేని బట్టి విమర్శ అంటే దేవుని వాక్యాన్ని బట్టే విమర్శ. చాలామంది వాక్యం చెప్పేవారికి విమర్శలు చెప్తారు, వాక్యం చెప్పేవాళ్ళు విమర్శిస్తారు. ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరి మట్టుకు వారు విమర్శించబడాలి. ఎలా విమర్శించబడాలి? దేవుని వాక్యం చేత నేను ఎలా ఉన్నాను. ఈయన రాజులను విమర్శిస్తూ, ఆ రాజులను ఎలా విమర్శిస్తున్నాడంటే ఆ నా మాట కదా అక్కడ రాయబడి ఉంది, ఆయన సొంత మాటలు కాదు. ఆమె అలాగా, ఈమె ఇలాగా, ఆయన అలాగా, ఈయన ఇలాగా, ఇక చూసారా ఆమె అలాగే చేస్తుంది, ఈయన ఇలాగే చేస్తుంది. ఇది మన జీవితంలో ఉన్నంత కాలం ఎప్పుడు అభివృద్ధిని పొందుకోలేం. నీ నోటిలో ఇతరుల గురించి మాట్లాడడం కంటే కూడా నిన్ను మేము విమర్శన. ఎందుకంటే ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? మొదట నీ కంట్లోనున్న దోలాన్ని తీసుకొని ఎదుటివారి కంట్లో ఉన్న నలుసుని తీయమన్నాడు. ముందు మన కంట్లో దూలం ఉంది, చాలా పెద్దది, అది లాగ్. కానీ దాన్ని మనం పక్కన పెట్టేసి మనం ఎంతసేపు కూడా ఏం చేస్తామో తెలుసా? నలుసుని చూస్తాం. ఎందుకు ఈ మాటను ఆలోచన చేస్తున్నామంటే, ఎవరన్నా చేస్తున్నారనుకోండి ఏదన్నా, వాళ్ళు విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగపోని వీళ్ళు ఏమైనా చేస్తారా, వీళ్ళు ఏమైనా వెచ్చిస్తారా, వీళ్ళు ఏమైనా నిలబడతారా, నిలబడరు. వీళ్ళు ఏమైనా వచ్చి వడ్డిస్తారా, కడుగుతారా, చేయరు. పోనీ వంట చేస్తారా, చేయరు. పనులు చేస్తారా, చేయరు. ఏమండి, విమర్శను మాత్రం వడ్డించిన వారిని, చేసేవారిని, కట్టేవారిని, నిలబడేవారిని. ఆలోచన చేయండి. దేవుడు మీ మాటలు వింటున్నారంటారా, వినరంటారా? దేవునికి మరుగైంది ఏమైనా ఉందా? దేవునికి తెలియంది ఏమైనా ఉందా? ఈరోజు ఎవరి మట్టుకు వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరి మట్టుకు వారు వ్యక్తిగతంగా నేను వాక్యం దగ్గర ఎలా ఉన్నానో విమర్శించుకోవాలి. సేవకుడైనా, సేవకురాలైనా, పిల్లలైనా, లేకపోతే ఇంకెవరైనా, నాయకులైనా, పెద్దలైనా, ఎవరు అతిథులు కాదు. దేవుని వాక్యం చాలా సూటిగా ప్రతి ఒక్కరిని పరిశోధిస్తూ ఉంటుంది, పరిశీలన చేస్తూ ఉంటుంది, సరి చేస్తూ ఉంటుంది, బంధిస్తూ ఉంటుంది, కట్టి వేస్తూ ఉంటుంది. అలాగే
నిలబెడుతూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఈ ఎజ్రా దగ్గర మనం నేర్చుకుంటున్నటువంటి సత్యం, దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు ఎటువంటి క్రియలు జరుగుతూ ఉంటాయంటే, ఈయన దగ్గర వెళ్ళి రాజును పర్మిషన్ అడగాలి. ఏమండి కొద్దిగా ఇజ్రాయెల్ ప్రజలను వదిలిపెడితే మేము వెళ్తాము అని అడగడానికి అది చాలా గట్స్ ఉండాలి, వెళ్ళడానికి సామర్థ్యం ఉండాలి, అడగగలిగి ఉండాలి, దానికి రాజు ఒప్పుకోవాలి. అరే బానిసలుగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైనా పంపడానికి ఇష్టపడతారంటే ఇష్టపడరు. కింద పనివారుగా ఉన్న వారితో ఊడిగం చేయించుకున్న వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడతారంటే ఇష్టపడరు. కానీ ఇష్టపడేలాగా చేసింది, అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసింది ఎవరు అంటే దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజే అంటున్నాడు, ఎదుటున్న వ్యక్తిని పొగుడుతూ, ఎదుట వ్యక్తిని ఆయన పొగుడుతూ గౌరవిస్తూ అంటున్నాడు, ఇదిగో ఎవరైతే వస్తారో అక్కడ అంటున్నాడు కదా 14వ వచనం, మా రాజ్యం మందుండు. ఎవరి రాజ్యం చెప్పండి ఇప్పుడు? అది వాస్తవానికి ఎవరి రాజ్యం? అది వారి రాజ్యమే. మా రాజ్యం మందుండు ఇశ్రాయేలులోను వారి యాజకుల్లోను లేవీయుల్లోను యెరూషలేము పట్టణమునకు వెలుటకు మనపూర్వకంగా. ఇక్కడ కూడా ఆయన కూడా అంటున్నాడు, అందరూ కాదండి, ఎవరు అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలని, దేవుని స్థలానికి వెళ్ళాలని ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో వారందరూ కూడా నీతో కూడా వెళ్ళవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో పర్మిషన్ గ్రాంటెడ్ అనమాట. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఎన్నో పర్మిషన్స్ కోసం తిరుగుతూ ఉంటారు కదా. ఏమండి, జవాబు లేని పర్మిషన్స్ ఉంటే ఏముంది, లేకపోతే ఏముంది? ఆన్సర్ లేనటువంటి జీవితాలు ఏం ప్రయోజనం? ఇక్కడ పర్మిషన్ గ్రాంటెడ్. ఇంతకుముందేమో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక బ్లాంక్ చెక్, ఇక్కడ చెప్పాలంటే పర్మిషన్ గ్రాంటెడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని హస్తం ఇంకా చూడండి, ముందుకెళ్ళి ఆలోచన చేస్తే అక్కడతో విడిచిపెట్టలేదు. ముందుకెళ్ళి చదువుకుంటే 15వ వచనంలో, మరియు యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలు దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని హస్తం తోడుగా ఉంటే ఇక్కడ గమనిస్తుంటే ఆఖరికి వెండి బంగారాలు కూడా నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు. ఏమండి, ప్రజల్ని విడిచిపెడితే, కానీ వెండి బంగారాలు విడిచిపెడతారా? కానీ దేవుడు ఏం చేయగలడో తెలుసా? దాన్ని కూడా సాధ్యపరచగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. అదేంటంటే, మనం పోషించబడ్డానికి మన కొరకు అంట దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడంట. ఆఖరికి ఇజ్రాయెల్ ప్రజల్ని మోషే నాయకత్వంలో నడిపిస్తున్నప్పుడు దేవుడు చాలా సూటిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆఖరికి ఒక డెక్క కూడా విడిచిపెట్టొద్దని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు మన విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో ఆలోచన చేశారా? చాలాసార్లు చాలామంది చింతల్లో, ఐహిక విచారాల్లో ఉంటారు. వారి జీవితకాలం అంతా ఏడుపులు పెడబొబ్బలే, వారి జీవితకాలం అంతా చింతలు చీకులే. రీజన్ ఏంటంటే దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించలేక, ఐహిక విచారాలు, ఎలా సంపాదించాలి, ఏం పొందుకోవాలి, ఎలా బ్రతకాలి, రేపేంటి, రేపటి గురించినటువంటి చింతలు, దిగుళ్ళు. చింతపడ్డం అంటే రేపటి గురించి ఆలోచించడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ దేవుని కంటే కూడా ఎక్కువ ఆలోచించవద్దు. ఇప్పుడు వీరు అడిగింది పర్మిషన్ మాత్రమే, వీరు అడిగింది వెళ్ళాలని మాత్రమే. అది కూడా అడగడానికి దేవుడే సమకూర్పునిచ్చాడు. దేవుని యొక్క హస్తం, వినాలి, దేవుని యొక్క హస్తం తోడుగా ఉంచాడు. రాజు అంటాడు, మీరేం తీసుకెళ్ళవచ్చో తెలుసా? మనుషులే కాదు, వెండి బంగారాలు కూడా మీరు తీసుకొని పోవచ్చు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకేం మన ముందుకెళ్ళి ఆలోచన చేస్తే చూడండి, 17వ వచనం, తడవు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను, పొటేళ్లను, గొర్రె పిల్లలను, వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను, పానార్పణలను కొని యెరూషలేమందుండు మీ ఏ దేవుడంట? ఇందాక రాజ్యం ఎవరిదంట? మా రాజ్యం. ఇక్కడ ఎవరి దేవుడంట? మీ దేవుడంట. మీ దేవుని మందిరపు బలిపీఠం మీద వాటిని అర్పించుము. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఈ రాజు హృదయాన్ని దేవుడు ఎలా కదిలించాడో చూడండి.
ఎజ్రాకు దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మా రాజ్యంలో ఉండే మీరు వెళ్ళడానికి ఇష్టం లేదు అనాల్సిన పోయి మీరు వెళ్ళండి అని చెప్పడం మాత్రమే కాదు, మీతో పాటు ఏం తీసుకెళ్తారు అంటే బంగారం ద్రవ్యాన్ని తీసుకెళ్ళండి అని చెప్పడం మాత్రమే కాదు, ఇదిగో బలిపీఠం కావాల్సినటువంటి ద్రవ్యాలని, భోజన పదార్థాలని, కావలసిన వాటన్నిటినీ కొని తీసుకొని వెళ్ళండి అంటున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఎంత గొప్ప భాగ్యం అండి. 100వ కీర్తనలో ఉంటుంది కదా, ఏమనంటే ఆయనే మనల్ని పుట్టించాను, ఆయన మేపు గొర్రెలం, ఆయన ప్రజలం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని ఎంత గొప్ప దేవుడో. వారు భోజన పదార్థాలు ఏమైనా అడిగారా? వారు కావాల్సింది ఏమైనా అడిగారా? కానీ అడగకుండానే రాజు హృదయం కదిలించబడి ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంది? ఎజ్రాకు తోడుగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన పరుగులు ఎక్కడా? మన కొదువులేంటి? మన పరిస్థితులు ఏంటి? కొన్ని గత సంవత్సరాలుగా దేవుని నమ్ముకొని ఎలాంటి సంతోషంలో మనం బ్రతుకుతున్నాం? ఎంత సంతోషంగా బ్రతుకుతున్నాం? ఎలాంటి సమృద్ధిని కలిగి బ్రతుకుతున్నాం? ఇంకా అదే ఏడుపులు, అదే కొదువులు, ఇంకా అదే సమస్యలు లేవంటారా? రీజన్ ఏంటో తెలుసా? రీజన్ వాక్యం చెప్తున్నటువంటి సత్యం, ఇంకా నువ్వు దేవునికి సమీపంగా రాలేకపోయావు. ఇంకా దేవుని హస్తం నీ జీవితంలో కార్యం జరిగించలేకపోతుంది. ఇంకా దేవునికి నీకు దూరంగా ఉన్నటువంటి ఏ విషయం నీ వ్యక్తిగతంగా నీకు తెలుసు, దాన్ని నువ్వు తొలగించుకోలేకపోతే దేవుని హస్తం నీ జీవితంలో ఎలాంటి కార్యం జరిగిస్తుంది? ఏమంటే ఈరోజు ఈ మాటను ఆలోచన చేస్తే దేవుడు చేయగలడు. దేవుడు సామర్థ్యం గొప్పది. దేవుడు నీకంటే కూడా ఎక్కువ ఆలోచించేవాడు. నీ ఎడల ఆయనకు ఉన్నతమైన ప్రణాళికలు కలిగినటువంటి దేవుడు. కానీ ఎప్పుడో తెలుసా? దేవుడు కోరుకున్న అనుభవాల్లో నీవు నేను ఉండాలి. ఇక్కడ గమనిస్తే ముందుకెళ్తే చూడండి 18వ వచనం, మిగిలిన వెండి బంగారములతో మళ్ళీ అక్కడ చూడండి, మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిను ఏమండి యుక్తమని తోచిన దాన్ని చెప్పండి చేయవచ్చును. దేవుని స్తోత్రం చెప్దామా? బంగారం వెండి మిగిలిపోతే ఇక మీకు తోచిన విధంగా మీ దేవుని, ఇప్పుడే చెప్పండి, ఎవరి దేవుడైనా అసలు ఆలోచన చేయండి. ఒక రాజు, ఒక అన్యరాజు, ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీ దేవుని చిత్తం అంటే ఒక అన్యులైన వారికి దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది, దేవుని చిత్తమేంటో గ్రహించగలుగుతున్నారు, దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించగలుగుతున్నారు. కారణం ఏంటంటే వీరికి బ్రతికిన విధానం దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు భక్తుల జీవితాల్లో చూసే ఆశీర్వాదం. నేను ఒక మాట సూటిగా అడగనా? మీ ఇంటి పక్కన మీ ఇంటి ఓనరో లేకపోతే మీ ఇంటి కిందో పక్కనో లేకపోతే మీ చుట్టుపక్కలో ఎంతోమంది అన్యులు ఉంటారు, ప్రభుని ఎరగని వారు ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని చూసి మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, నిజంగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు అర్థమైంది మీ దేవుడు అంటే ఎంతో గొప్ప దేవుడు అని మేము తెలుసుకున్నాం, మేము కూడా మందిరానికి రావాలనుకుంటున్నామని మిమ్మల్ని ఫోర్స్ చేసి అడిగిన వారు ఎంతమంది ఉన్నారు? మిమ్మల్ని చూసినప్పుడు మీరు పనుల్లో, ఉద్యోగాల్లో, కాలేజెస్లో, స్కూల్స్లో, లేకపోతే మీరు వెళ్తున్న స్థలాల్లో, మీ ఆట స్థలాల్లో, మీ స్నేహితుల్లో, మీ బంధువర్గంలో మిమ్మల్ని చూసినప్పుడు దేవుడు మిమ్మల్ని ద్వారా ఎంతవరకు ఘనత పొందుతున్నాడు? అలాంటి ఘనతనిచ్చేటటువంటి పాత్రలుగా ఎంతమంది వింటున్నావు కృప? ఎంతమంది దేవుని కొరకు బ్రతకగలుగుతున్నారు? ఇక్కడ ఆలోచన చేస్తే ఎజ్రాతో ఒక రాజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే మీ దేవుని చిత్త ప్రకారము ఏదైతే మీరు ఉద్దేశిస్తున్నారో దాన్ని కావలసినటువంటి వాటికి ఇదిగో వినియోగించుకోండి అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎంత గొప్ప భాగ్యం అండి. పర్మిషన్ గ్రాంటెడ్, ఏమండి, బ్లాంక్ చెక్, అంత మాత్రమే కాదు సఫిషియెంట్గా, సర్ప్లస్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటే కావలసినంత సమృద్ధిగా నీవు చేయగలిగినంతగా నీకు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సమకూరుస్తున్నాడు. కానీ ఎవరి జీవితంలో అంటే ఎవరికైతే దేవుని హస్తం తోడుగా ఉంటుందో. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ చదువుకోవాలంటే, ఎందుకంటే చాలా సమయం లేదు కనుక ఆల్రెడీ మనం కొంత సమయంలో దాటి వెళ్ళిపోయాం కనుక కొద్దిగా ముందుకు వెళ్తే చూడండి 20వ వచనంలో, నీ దేవుని మందిర విషయంలో దానమిచ్చుటకై మరి ఏదైనా నీకు కావలసిన ఎడల
అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇవ్వబడి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. ఇప్పుడు ఇక్కడ ఉన్నదే కాదు, రాజుకి ఏముంటుంది? ఖజానా ఉంటుంది. రాజ్యానికి ఏముంటుంది? ఖజానా ఉంటుంది. ఆయన అంటున్నాడు, ఇదిగో నీకు ఇంకా కావాల్సి ఉంటే, నీ మందిరానికి ఇంకేమైనా కావాల్సి ఉంటే, నీ దేవుని మందిరానికి ఏమైనా కావాల్సి ఉంటే ఖజానాలోంచి తీసుకో. ఖజానాలోంచి. దేవుని స్తోత్రం చెప్దామా. దేవుని వాక్యం ఒక మాట నూతన నిబంధనలో మనకు అందరికీ తెలిసిన మాట ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందున్న మహిమలో ప్రతి అవసరత తీర్చబడును. ఎందుకంటే ఆయన ఎవరు అంటే ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుని కలిగి పేద స్థితిలో, అంటే పేదవాళ్ళు దేవుని కృపలో లేరు అని నా ఉద్దేశం కాదు, ఇంకా మన స్థితి ఎందుకు మారట్లేదు? ఇంకా మనం అదే అభివృద్ధి లేనటువంటి జీవితాలు ఎందుకు జీవిస్తున్నాం? మనకేమో ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు, ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన రాజుల హృదయాల్లో కూడా తెప్పగలిగినటువంటి దేవుడు. మన జీవితంలో సమయోచితమైనటువంటి సహాయాన్ని, కార్యాన్ని చేయగలిగినటువంటి దేవుడు. నీవు కోరింది ఆయన చిత్తానుసారంగా, ఎందుకంటే రాజు కూడా చెప్తున్నాడు దేవుని చిత్తానుసారంగా ఆయన ఏమిస్తాడో అది ఇవ్వాలనుకునే దేవుడు. మరి నీ జీవితంలో ఎందుకు ఇంకా కొదువులో వెళ్తున్నావు? రీజన్ ఏంటి? దానికి సమాధానం నీకు నువ్వే జ్ఞాపకం చేసుకో. దేవుని హస్తం నీకు తోడుగా ఉందా లేదా? దేవుని హస్తం తోడుగా ఉంటే ఇదిగో ఇలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు ఆ అధ్యాయాన్ని మరలా చదువుకోండి, ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. కానీ నేను ముందుకు వెళ్ళిపోతాను, ఎందుకంటే సమయం చాలదు కనుక. మరి దేవుని హస్తం తోడుగా ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుంది? దేవుని హస్తం నాకు తోడుగా ఉండాలి అంటే నేనేం చేయాలి? అది మనం ఈరోజు మరి ముందుకు వెళ్ళి వాక్యాన్ని చదవబోతున్నాం. ఎజ్రాకు అసలు దేవుని హస్తం ఎందుకు తోడుగా ఉంది, ఎందుకు తోడుగా ఉందో వాక్యం నుంచి చూద్దాం. రండి, 7వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తం తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఆయన మొదటి నెల ప్రారంభించినటువంటి ఆ యొక్క ప్రయాణం చూస్తే మనం 5వ నెల ఏ దినమున? మొదటి దినమున. ఎన్ని దినాలు గడిచాయి? ఎన్ని నెలలు గడిచాయి? ఎన్ని నెలలు? 4 నెలలు గడిచాయి. అయితే చూడండి 10వ వచనంలో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. ఎజ్రాకు దేవుని హస్తం ఎందుకు తోడుగా ఉంది అంటే, వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఆయన దేవుని పని విషయంలో ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడంటే, మొదటి నెల మొదటి రోజున ఎందుకు చెప్పాడంటే, ఈ 4 నెలల్లో ఎక్కడ కూడా తను డైవర్ట్ కాలేదు. తన సంకల్పం నుండి, దేవుడు ఏర్పరిచిన బాధ్యత నుండి, దేవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క చిత్తము నుండి ఆయన కొనసాగుతూనే వస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా. నేను మాట అడగనా, బాప్తిజం తీసుకున్నప్పుడు చాలామంది చాలా తీర్మానాలు తీసుకోలేదా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చాలా తీర్మానాలు తీసుకోలేదా? ఎన్నోసార్లు పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఎన్నో తీర్మానాలు తీసుకోలేదా? నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను, సంగమా వినండి. అదే తీర్మానంలో, అదే స్టాండప్లో నువ్వు ఈరోజు కూడా కొనసాగుతున్నావా? నీ నిర్ణయాల్లో మార్పు రాలేదా? నీ ప్రార్థనా జీవితంలో మార్పు రాలేదా? నీ భక్తి జీవితంలో మార్పు రాలేదా? నీ విశ్వాస జీవితంలో మార్పు రాలేదా? అదే విధమైన విశ్వాసంతో, అదే విధమైన నమ్మకత్వంతో, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకత్వం, దేవునితో నడిచే విషయంలో నమ్మకత్వం, ప్రార్థించే విషయంలో నమ్మకత్వం, సంఘంతో అనుబంధం, సేవకులతో అనుబంధం, నీకు అప్పగించబడిన బాధ్యతలో నీకు నమ్మకత్వం, అలాగే కొనసాగుతున్నావా? ఈ ప్రశ్న ఒకవేళ ప్రభు నీ ముందు నిలబడి ఈరోజు ఈ క్షణాన అడిగితే దీనికి సమాధానం ఏం చెప్పగలవు? ఎజ్రా తనకివ్వబడినటువంటి బాధ్యతలో ఎక్కడ డైవర్ట్ అవ్వలేదు, ఎక్కడ వెనుదిరగలేదు.
తను ముందుంచినటువంటి దేవుని యొక్క చిత్తము, సంకల్పాన్ని, పనిని, బాధ్యతను నమ్మకంగా కొనసాగింపజేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుంది? అమ్మా, ఇక రోజు కానుకలు వేసి రోజు కనపడ్డా ప్రయోజనం లేదు. దేవుని హస్తము తోడుగా ఉన్నవారి జీవితాలలో లాభం. మేము ప్రగల్భాలు పలికి లేకపోతే మిమ్మల్ని మభ్యపెట్టడానికి ఇక్కడ నుండి 100 ఆశీర్వాదాలు కలుగునుగా కానీ పలికిన ప్రయోజనం లేదు. ఎందుకంటే సేవకుల్లో ఏ అద్భుతాలు లేవు. సేవకుని దేవుడు నియమించుకున్నాడు మిమ్మల్ని పురికొల్పడానికి, కట్టడానికి, ఆపలా ఉండడానికి. ఇది మా బాధ్యతగా ఆయన నియమించుకున్నాడే కానీ ఆస్వాదించేది మాత్రం ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడు, పరిశోధిస్తాడు, మన హృదయాలు చూస్తాడు, మన ఆలోచనలు చూస్తాడు, మన నడవడిక చూస్తాడు, మన ప్రవర్తన చూస్తాడు, మన క్రియలు చూస్తాడు, మన బ్రతుకును చూస్తాడు. ఎవరైతే దేవుడు కోరుకున్నట్లుగా వారు నమ్మకంగా ఉంటారో వారి జీవితంలో ఏముందంటే ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఈయన దగ్గర ఆయన అంటున్నాడు 10వ వచనంలో చూడండి, ఇంకా ఆయన అనుభవాలు ఏంటి అంటే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు, ఇజ్రాయిళ్లకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. ఆయన లేఖనాలు ఏం చేస్తున్నాడు తెలుసా? వమలారా, ఏం చేస్తున్నాడంటే పరిశోధిస్తున్నాడంట. ఎంతమంది ప్రతిరోజు వాక్యం చదివే అనుభవాలు ఉన్నాయి? ఎవరు ఏది చెప్తే అదే, ఎవరు ఏ మాట చెప్తే అదే. నీకు ఆదరణ కలిగే మాట 2 మాటలు యూట్యూబ్లో విన్నాయంటే వాళ్ళే నీకు సెలబ్రిటీసు. ఏమండి, దేవుని వాక్యం ఉంది. దేవుని నీ చేతిలో వాక్యాన్ని పెట్టాడు. వాక్యంతో మనకేముండాలంటే రిలేషన్ ఉండాలి. వాక్యం చదవకుండా, వాక్యాన్ని మనం గ్రహింపకుండా మన జీవితాల్లో ఆశీర్వాదం రాదు. కానీ దేవుడు ఈరోజు కూడా చెప్తున్నాడు, ఈ రోజు నుండి అయినా ఒక తీర్మానం తీసుకొని దేవుని వాక్యాన్ని పరిశోధించడం ప్రారంభించు, పరిశీలన చేయడం ప్రారంభించు. దేవుడి యొక్క ఔన్నత్యం మనకు అర్థమవుద్ది, దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుద్ది, దేవుని యొక్క సుగుణాలు మనకు అర్థమవుతాయి, దేవుడు మన జీవితంలో ఆయన కలిగినటువంటి సంకల్పాలు మనకు అర్థమవుతాయి. దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడు. ఆమేన్. కానీ ఎవరిని? దేవుని వాక్యం. గత శనివారం సిద్ధపాటు కూడికలో కూడా మరి ఎందుకనో దేవుడు వాక్యం గురించే మాట్లాడాడు. ఇక్కడ గమనిస్తుంటే ఎజ్రా ప్రయాణాలన్నిటిని పక్కన పెట్టి, నేను అలసిపోయాను, సొలసిపోయాను, ఇంత ప్రయాణం చేశారు. మనకులాగా ఇప్పుడు ఎక్కంగానే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయే ప్రయాణాలు కాదు. ఏమండి, మనం ఏంటంటే టైంపాస్గా కూడా వెళ్ళిపోయే ఫ్లైట్ ఎక్కొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో. అలాంటి ప్రయాణాలు కాదు. అప్పుడు ఆ ప్రయాణాలు, అక్కడ ఉన్న పరిస్థితులు ఎంతో కష్టతరమైన పరిస్థితులు ఆ వాక్యంలోనే ముందు ఉంటుంది. ముందుకెళ్ళి చూస్తే చూడండి, తర్వాత చూద్దాము. మనం గమనిస్తే ఈయన ఏం చేస్తున్నాడంటే యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున వనలారా, వినడం కాదు, వినగోడా, వినువారు మాత్రమై ఉంటే ఏ మాత్రం ప్రయోజనకరం కాదు, మోసపుచ్చబడతాం. చెప్పండి, ఆ వాక్యం ఎక్కడుంది చూడండి. యాకోబు పత్రిక నిన్న ధ్యానం చేసుకున్నాం సిద్ధపాటు కూడికలో. యాకోబు పత్రిక అధ్యాయము 1వ అధ్యాయము 22వ వచనము, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. ఆగండి, మన ఎవరు మోసపుచ్చుతారు? వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, కేవలం మందిరానికి వచ్చి విని వెళ్ళిపోతే, లేకపోతే యూట్యూబ్లో విని వెళ్ళిపోతే, లేదా ఫేస్బుక్లో విని వెళ్ళిపోతే, లేకపోతే ఆయా విధానాల్లో విని వెళ్ళిపోతే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ అలాంటి వారు తమను తాము ఏం చేసుకుంటున్నారంటే మోసపుచ్చుకుంటున్నారు. ఎవరు మోసపుచ్చుకుంటున్నారు? మేము దేవుని పిల్లలం, దేవుని రాజ్యానికి చేరతామని. కానీ వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? ఓ అన్నలారా, అక్కలారా, అక్కడ రాయబడిన మాటను చూస్తే మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి.
దేవుని స్తోత్రం చెప్దామా? దేవునికి కావాల్సింది వినువారు మాత్రమే కాదు, దాని ప్రకారం నడుచుకునేవారు, దాని ప్రకారం ప్రవర్తించేవారు. గత వారం విన్న వాక్యం నీ జీవితంలో ఫలితంగా చూసావా? అనేక సంవత్సరాలుగా వింటున్న వాక్యాలు, చదువుకున్న వాక్యాలు నీ లైఫ్లో క్రియారూపకంగా ఉందా? క్రియలు లేని విశ్వాసం దేవుని దృష్టిలో ఏంటంటే మృతం. ఒకటి క్రియలు ఉన్నాయని చెప్పుకుంటూ, విశ్వాసం ఉందని చెప్పుకుంటూ క్రియలు లేకుండా బ్రతుకుతూ ఉంటే ఏం ప్రయోజనము లేదు. మనం ఏంటంటే మరొక పునరుద్ధానం మనం మోసపుచ్చుకున్నాం అంతే. ఎందుకు అంటే మనలో ఏమి లేదంటే వాక్యపు అనుభవాలు లేవు. ఈరోజు ఎజ్రాని మనం గమనిస్తే, మళ్ళీ ఎజ్రా దగ్గరకు వచ్చి చూస్తే, ఎజ్రా గ్రంథంలో మనం గమనిస్తే అతను పరిశోధిస్తున్నాడు, దాని చొప్పున నడుచుకుంటున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడంటే దాన్ని కట్టడాలని, విధులను నేర్చుకోవడానికి ఇతరులకు నేర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోనా ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను అతి వీర భయంకరమైనటువంటి దేవుణ్ణి సొత్తుని నేను అన్నాడు. కానీ ఒక్కరు కూడా కదిలించబల్ల, ఒక్కరు కూడా భయపడలేదు ఓడలో ఉన్నవారు. ఎందుకు? కారణం ఏంటంటే చెబుతున్న మాట వాస్తవమే, చెబుతున్న మాట సత్యమే. ఆ వాక్యానుసారంగా ఆయన నిజంగా చెప్తే దేవుని యొక్క సొత్తే. కానీ ఎందుకు కదిలించబడలేదు, ఎందుకు చలనం లేదు అంటే రీజన్ ఏంటంటే ఈయన ఉన్న ఓడే రాంగ్ ఓడ. ఈయన వెళ్ళాల్సిన ఓడ ఏ ఓడ అంటే నినివే పట్టణానికి వెళ్ళాలి, కానీ తర్షీష్ పట్టణానికి వెళ్తున్నాడు. మరి దేవుడు చెప్పిందామని అక్కడే పెడచెవును పెట్టాడు. దేవుడు చెప్పినట్లుగా నడుచుకోలేదు, కానీ సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు చెప్పినట్లుగా నడుచుకోకుండా నువ్వు 100 సాక్ష్యాలు చెప్పు, 1000 సాక్ష్యాలు చెప్పు, ఏ ఒక్కరికి ఉపయోగం లేదు. నీ పేరు కనబడుతుందేమో కానీ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే సాక్ష్యం చెప్పడం కాదు మన లైఫ్లో, వాక్యం చెప్పడం కాదు మన లైఫ్లో, వాక్యం వినడం కాదు మన లైఫ్లో, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుందంటే విన్న వాక్యాన్ని ఎవరి జీవితాల్లో అయితే దాని ప్రకారం నడుచుకుంటారో. దేవుని స్తోత్రం కలుగును గాక. పాటలు, మంచి పాటలు పాడుతాం, శ్రేష్టమైన పాటలు. ఇందాక నేను కూడా ఏదో పాట పాడాను. ఏమండి, మంచి పాటలు పాడుతాం. పాట పాడడం గొప్ప కాదు, ఆరాధన చేయడం గొప్ప కాదు, లేకపోతే మాటల వల్లిక గొప్ప కాదు, వాక్యాలు ప్రబోధాలు చేయడం గొప్ప కాదు, కానీ వాక్యానుసారమైన జీవితం మనకు కనబడాలి. దేవుడు అది చూస్తున్నాడు. ఎవరినైనా సరే, సేవకులైనా, పిల్లలనైనా, లేకపోతే ఇంకా సంఘంలో ఉన్న పెద్దలనైనా, నాయకులైనా, నిలబడేవారినైనా, నడిపించేవారినైనా, ఎవరినైనా సరే చెప్పబడుతున్నటువంటి జీవన విధానం దేవుని వాక్యము ద్వారా నేను బ్రతకాలి. అందుకే ఎజ్రా దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, చూడండి, ఏం చెప్పండి, దృఢ నిశ్చయము చేసుకున్నాడు. ఏం దృఢ నిశ్చయం ఏంది? కొంతమందికి దృఢ నిశ్చయం అంటే, దృఢ నిశ్చయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? దృఢ నిశ్చయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్ట్రాంగ్ డెసిషన్. నేను ఉద్యోగాన్ని కొట్టాలి. స్ట్రాంగ్ డెసిషన్, నేను ఫారెన్ వెళ్ళాలి. స్ట్రాంగ్ డెసిషన్, నేను ఇల్లును కట్టాలి. స్ట్రాంగ్ డెసిషన్ కాదు. ఈయన చేసుకున్న స్ట్రాంగ్ డెసిషన్ ఏంటో తెలుసా? నేను నా దేవుని కట్టడాలను గైకొనాలి, నేర్పించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఎజ్రా అనే ఒక వ్యక్తిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను వాడబడినప్పుడే ఉపయోగకరంగా ఉంటాం. నేను ఎప్పుడు జ్ఞాపకంలోకి వస్తామంటే దేవుని పనిలో మన బాధ్యతలు నెరవేర్చినప్పుడే. నేను మనకు అప్పగించబడినటువంటి స్థానాన్ని స్థిరముగా నడుపుకోగలిగినప్పుడే, నిలబడగలిగినప్పుడే. లేకపోతే అందరూ మనం మర్చిపోతారు. అందరే కాదు, ఒకానొక సమయం దేవుడు కూడా మర్చిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ ఈరోజు ఎవరైనా మర్చిపోనేవండి, దేవుడు మర్చిపోతే ఏంటి పరిస్థితి? అదే దేవుడు జ్ఞాపకంలో మనం ఉండి ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే, ఇగో చూడండి, ఒక పాట మనం చూసాం,
ఆయనకు కావాల్సినవన్నీ దేవుడిచ్చాడు. మరొక పాట మనం చూస్తున్నాం, ఆయనకి ఎందుకు తోడుగా ఉన్నారు తెలుసా? దేవుని వాక్యంతో అతనికి ఏముందంటే అనుబంధం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకేముంది అంటే చూడండి 8వ అధ్యాయం 22వ వచనం. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఆయన చెప్పే సమయం లేదు. 8వ అధ్యాయం 22వ వచనంలో, మేలు కలగచేయుటకై ఆయన ఆశ్రయించిన వారందరికీ, అందరికా కొందరికా? అందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును గాని ఆయన హస్తము ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరికీను మీదకు వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిము గనక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్దకు కావాలని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచింది. ఆగండి, దేవుని స్తోత్రం చెప్దామా. ఇక్కడ గమనిస్తే ఈ ఎజ్రా మనకు నేర్పిస్తున్నటువంటి మరొక సత్యం ఏంటంటే, ఇదిగో నీవు నేను ఎవరిని ఆశ్రయించాలంట? ఈయన వాక్యంతో అనుబంధం మాత్రమే కాదు, ఎవరిని ఆశ్రయించాలని చెప్తున్నాడు? దేవుణ్ణి ఆశ్రయించాలని చెప్తున్నాడు. అక్కలారా అన్నలారా వినండి. కొంతమంది సేవకులు ఎంత తెలివైన సేవకులు అంటే, ఈ మాట వరకు చెప్పి కిందది మనకు అవసరం లేదులే అంటారు. ఒకవేళ అవసరం లేదే అనుకోండి, దేవుడు ఎందుకు రాపిస్తాడు? ఏమండి, దేవుడు ఎందుకు రాపిస్తాడు? మనకు కావాల్సినవి తీసుకున్నట్టయితే దేవుడు ఎందుకు రాపిస్తాడు? కొంతమంది ఇలాగే అంటారు, మనకి ఇది కింద మనకు అవసరం లేదులే. కానీ వాక్యాన్ని చూస్తే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడంట. నీ పక్కన చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? నీ జీవితంలో మేలు జరగాల దేవుడు చేస్తాడు. మేలు చేయుటకు ఇందాక పాట పాడారు, ఎవరో పాడారు కదా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, అది వాస్తవం. కానీ ఆరాధించే విషయంలో మాత్రం మనం అవాస్తవం. ఈరోజు వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మేలు జరిగిస్తాడంట. కొంతమంది ఉంటారు, ఎన్ని మాటలైనా వినేవండి, దేవుణ్ణి విసర్జిస్తాడు, దేవుని మాటను పెడచోని పెడతారు. వారికి ఏముందంట? దేవుడే ఆయన చెప్తున్నాడు అక్కడ చూడండి, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకు వచ్చి. ఆయన హస్తము ఆయన ఉగ్రతను తాళగలిగిన వారు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు. పుతిన్ గారు రష్యా అధ్యక్షుడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా, నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది కాబట్టి చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఆయన మలమూత్రాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మాత్రం వాళ్ళంట భద్రంగా తీసుకెళ్ళిపోతారంట వాళ్ళ దేశానికి తిరిగి. ఇది నిన్న చదివాను. అంటే ఎందుకు అంటే దానికోసం స్పెషల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాడీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో అది వాళ్ళ దేశానికి తిరిగి తీసుకెళ్తారంట, ఆ దేశంలో ఉండనివ్వరంట. రీజన్ ఏంటంటే శత్రువులు ఎక్కడ తనకున్నటువంటి అనారోగ్యాలు, అంటే సహజంగా వాటి ద్వారా తెలిసిపోద్ది, DNA ఇలాంటి పరీక్షల ద్వారా తెలిసిపోద్ది, ఎక్కడ తన గురించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్తుందో అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఇలాంటి పని చేస్తాడంట. నా ప్రశ్న ఏంటంటే, ఒకానొక రోజు, ఒకానొక కాలం, ఒకానొక సమయం పుతిన్ శాశ్వతంగా జీవిస్తూనే ఉంటాడంటారా? ఒక మరణం అనేది వస్తుంది కదా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు ఈ మాట అంటే, ఆయన అధ్యక్షుడు అవనివ్వండి, గొప్ప నియంత అవనివ్వండి, లేదా ఇంకెవరైనా అవనండి, ఒకానొక దినం ఎలాంటి వారైనా గతించిపోవాల్సిందే. కానీ దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చూడండి, ఆయన అంటున్నాడు, ఆయన హస్తము ఆయన ఉగ్రత ఆయన విసర్జించు వారందరి మీదకు వచ్చును. కానీ ఎవరైతే ఆయనతో అనుబంధం కలిగి ఉంటారో, ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏముంది అంటే మేలు కలుగుతుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి ముందుకెళ్ళిపోదాం, ఇంకొక మాట చూద్దాం. 8వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకు ఆహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న చేతిలో నుండి మమ్మును తప్పించినందున. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా.
దేవుని హస్తం తోడుగా ఉంటే ఎజ్రా మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే శత్రువుల నుండి దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. అయితే విషయం ఏంటంటే అక్కడ మనం ఆయనకి ఎందుకు తోడుగా ఉన్నాడని చూస్తున్నాం కదా. రీజన్ ఏంటంటే ఆయన యెరూషలేముకు వచ్చుటకు ఆహా నది దాటాలి. దాటేటప్పుడు శత్రువులు ఉంటారన్న సంగతి ఆయనకు తెలుసా తెలీదా అంటే తెలుసు. తెలిసినప్పటికీ ఆయన ఎందుకు అడుగు వేశాడంటే ఆయన చూస్తుంది శత్రువులను కాదు, తనకు తోడై ఉన్నటువంటి దేవుని హస్తాన్ని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ప్రియ సంగమా, దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే నువ్వు ప్రతిరోజు నీ మదిలో నీ ఆలోచనలో ఉండేది నీకున్నటువంటి సమస్యలు శత్రువా లేకపోతే దేవుడా? రోజును అత్యంతంగా తలుచుకునేది ఉదయం మొదలుకొని రాత్రి వరకు నీ జ్ఞాపకాల్లో, నీ మదిలో, నీ హృదయంలో పదే పదే నీ జ్ఞాపకాల్లోకి వస్తుంది నీ ముందున్నటువంటి సమస్యల లేకపోతే దేవుడా? ఆఖరికి ఎంతగా మనం కృంగిపోతూ ఉంటామంటే ఈ భౌతికపరమైనటువంటి ప్రతి సమస్యకి కృంగిపోయి దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోతున్న వారు ఎంతోమంది లేరా? వాక్యం చూస్తే ఆ నది దాటాలి, నది దాటే ప్రయాణంలో శత్రువులు ఉంటారు కాబట్టి భయపడుతున్నాను, ఏం చేద్దామని ఎజ్రా చెప్పలేదు. ఎజ్రా ఏం చెప్తున్నాడంటే మాకు దేవుని హస్తం తోడై ఉన్నందున ఏ శత్రువు కూడా మా ముందు నిలవలేకపోయాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు శత్రువుగా ఉన్నటువంటి నీ ప్రతి పరిస్థితులను దేవుడు చక్కదిద్దగలడు. ఆమేన్. ప్రతి సమస్య మీద నీకు విజయాన్ని దేవుడు ఇవ్వగలడు. అతి ప్రాముఖ్యమైన అతి భయంకరమైన సమస్య ఏదైనా ఉందంటే మరణమే. కానీ ఆ మరణపు ముళ్ళును కూడా విరిచినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఈ దినం ఎందుకు దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు అంటే దేవుని హస్తం నీతో ఉందో లేదో అని నీవు ఈరోజు గమనించుకోవాల్సిన సమయం ఇది. దేవుని హస్తం ఎందుకు తోడుగా ఉండట్లేదో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఒకవేళ ఇప్పుడు దాకా లేకపోయి నీ జీవితం దీనస్థితిలో హీనస్థితిలో ఉంటే ఇప్పటి నుండి ఆయన హస్తము కొరకు కనిపెట్టుకోవాల్సిన సమయం ఇది. ఆయన పూనుకొని ప్రతి కార్యాన్నే కానీ సమస్య కానీ నీ ఉన్నటువంటి భవిష్యత్తునే కానీ దిద్దవలసినటువంటి సమయం ఇది. దాని కొరకు నీవు చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యంతో దేవునితో అనుబంధం ఏర్పరచుకో. 9వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా వద్దకు వచ్చి యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులు, పెర్జీలు, యెబూసీయులు, అమోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు చాలండి. ఎంత జరుగుతున్నా, ఎంత విన్నా, ఇన్ని కార్యాలు చూసినా ఈ ప్రజలు ఏమైపోయారో తెలుసా? ఏమైపోయారు చెప్పండి? ఇశ్రాయేలు యాజకులు, లేవీయులు ఎవరితో కలిసిపోయారు? కనానీయులు, హిత్తీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులతో కలిసిపోవడం మాత్రం కాదు, పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారంట. ఇది మానవ స్వభావం. ఏమండి, ఇన్ని వాక్యాలు వింటున్నా, దేవుడు ఎన్నోసార్లు నిన్ను సరిచేస్తున్నా, ఎన్నోసార్లు నిన్ను బలపరుస్తున్నా, ఎన్నోసార్లు నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు ఇంకా లోకాన్ని విడిచిపెట్టావా? లోకం ఎక్కడుంది చెప్పండి? సంఘంలోనే ఉంది. లోకం ఎక్కడుంది? మన ఇంట్లోనే ఉంది. ఇంకా ఆచారాలు, ఇంకా పద్ధతులు, ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు, ఇంకా లోక సంబంధమైన ప్రభావాలు, ఇంకా లోక స్నేహాలు, లోకస్తుడికి ఏవైతే లక్షణాలు ఉండాలో, ఏవైతే తలంపులు ఉంటాయో అవన్నీ కూడా మనలోనే కనబడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, దేవుడు అన్యాయస్తుడా? మనం మోసపుచ్చుకొని నష్టపోతున్నామా? చెప్పండి. ఈ ప్రశ్నకి సమాధానం నాకు వద్దు. మీ హృదయాల్లో ఉంచుకోండి. దేవుడైతే ఆయన ఏం చేస్తాడు అంటే తన హస్తాన్ని మనకు తోడుగా ఉంచుతాడు. చివరిగా మాట చూసుకొని ముగించుకుందాం. 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపములు ఒప్పుకొని
ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనం వీటికి ఒకే ఒక్క దిక్కు ఏం చేయాలి? దేవుని దగ్గర సాష్టంగపడాలి, ఏడవాలి, పాపాలని ఒప్పుకోవాలి. దానికి మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే నువ్వు నీ హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించుకుంటావో, ఎప్పుడైతే నీ పాపము నువ్వు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే ఆయన యొక్క కనికరం వైపు నువ్వు చూస్తావో, దేవుడు నిన్ను దాటి వెళ్ళడు. తర్వాత ఎజ్రా, తర్వాత నెహెమ్యా ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి పూనుకోబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు విడిచిపెట్టలా, కానీ డిసిప్లిన్ చేశాడు. ఎప్పుడైతే పాపంలో ఉంటారో వారికి ఖచ్చితంగా ఏముంటుందో తెలుసా? శిక్ష ఉంటుంది. దేవుడేం విడిచిపెట్టాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. కానీ అదే వ్యక్తి తన పాపమును ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతాడు. అలాగ కనికరించబడినటువంటి గొప్ప సాదృశ్యం మనకు దావీదు కనబడతాడు. ఈ దినం ప్రియ సంగమ, ఇన్ని మాటలు దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, నీ జీవితంలో నష్టాల్లో ఉంటే మళ్ళీ మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధి దగ్గరికి రావాల్సిందే. ప్రార్థన చేసుకుందాం. నిన్ను సన్నిధిలో కట్టబడడానికి, నిన్ను నిలబెట్టడానికి సేవకులను ప్రేరేపించి ప్రార్థనలు, సహవాసపు అనుబంధాలు, దేవునితో అనుబంధం ఏర్పరచుకోవడానికి వాక్యం, సేవకులు, సంఘం, నీ సమస్యను జయించడానికి, నీ ముందున్న ప్రతికూలతల మీద విజయాన్ని పొందడానికి దేవుడు నీకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఎవరి జీవితంలో అయితే దేవుని హస్తము తోడుగా ఉంటుందో, ఎవరి పక్షంగా అయితే దేవుడు నిలబడతాడో వారికి మేలే. ప్రియ సంగమ, ఎజ్రా ఒప్పుకున్నాడు, సాష్టాంగపడ్డాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీళ్ళు విడుచుతున్నాడు. నీకు మంచి ఆశ ఉంది, మంచి భవిష్యత్తు కావాలని ప్రార్థన చేయి. దేవుని దగ్గర సాష్టాంగపడు, వాక్యంతో అనుబంధం ఏర్పరచుకో. ఏ విషయంలో నువ్వు దేవునికి దూరం అయిపోయావో పరిశీలన చేసుకో. నీ జీవితాన్ని ప్రభు వైపు మలుచుకో. ప్రభు కోరుకున్నట్లుగా, ప్రభు ఆశిస్తున్నట్టుగా నీ హృదయాన్ని ఆయన చిత్తం వైపు మలుచుకో. ఇంకా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదేమో, నీ ముందు దాటి వెళ్ళిపోతాడేమో దేవుడు. ఆలోచించి, నీకు సమస్తం ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు తన ప్రాణాన్నే పెట్టాడంటే ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సంగమా, ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నాయన పరిశుద్ధుడా, మీ గణనామని కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అద్భుతమైన సందేశాన్ని నాయన ఈ పునరుద్ధారమందు నాయన కూడి ఉన్న నీ బిడ్డలందరితో మాట్లాడారు, నాతో మాట్లాడారు. మా పాపములను క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అయ్యును. మా బలహీనతలను మేము ఎరిగి ఒప్పుకొని మీ పాదముల దగ్గర మొరపెట్టిన ఎడల మా బలహీనతలో నుండి మమ్మల్ని విడిపించి బలమైన దేవుడిగా మాకున్నాం. ఎజ్రాకి నాయన నీ హస్తము తోడై ఉంది. నీ ధర్మశాస్త్రమందు ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా, నీ మాటకి లోబడే వ్యక్తిగా, నీ మాట ప్రకారంగా జీవించే వ్యక్తిగా, ఒక సామాన్యమైన వ్యక్తి అయిన ఎజ్రా నాయన ఒక శాస్త్రిగా నియమించబడి, జ్ఞానవంతుడిగా నియమించబడి దేవాని నామాన్ని ఘనపరిచాడు. తండ్రి నీ స్తోత్రం. రాజు హృదయాన్ని తిప్పబడింది,
నాయన రాజును దర్శించవు తండ్రి. యజ్రాయుష్యంలో నాయన అయ్యా అయ్యా నువ్వు నిలబడ్డావు, నీకు స్తోత్రములు. ఈ పగటి వేళ నాయన అదిగో నాయన ఎంతో ఎంతో ఘనమైన దేవుడు. ఎన్నో విషయాలు నాయన ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో మీరు చేశారు. అవునయ్యా, ఆయనను నాయన కనానీలతో, బెత్తీలతో, బేర్జీలతో, నాయన మోయాబులతో, వారు నాయన నాయన తండ్రి అమోనీయులతో కలిసిపోయారు. ఆయనను అవునయ్యా మనోదుఖము కలిగించే అయ్యా పెద్దీలు నాయన భయపడి ఊరుకుంటే పైకి వచ్చే కానానీలు తండ్రి, బెదిరించేవారు, మోసపరిచేవారు, దెబ్బలాడేవారు, అయ్యా 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 అట్టి వారితో సావాసము కలిగి కలిసిపోయారు. నిజ క్రైస్తవ జీవితంలో కండి కనుమరుగైపోయి, ఆశీర్వాదానికి దూరమైపోయి, నీ హస్తబలానికి ఏరైపోయిన జీవితాల్లో కలిసిపోయారు. ఈరోజు నాయన తండ్రి అలాంటి నాయన అయ్యా 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 గర్వాంధులైన జీవితం మాలో ఎక్కడుందో నాయన, పిరికి జీవితం మాలో ఎక్కడుందో, అపనమ్మకం మాలో ఎక్కడుందో, అవిశ్వాసం మాలో ఎక్కడుందో, మనోదుఖం మాలో ఎక్కడుందో నాయన, దెబ్బలాడే గుణాలు నాయన, మాట విని గుణాలు నాయన, ఎందరితో కలిసాము వారందరూ మా జీవితంలో దేన్ని విడిచిపెట్టినాయన, దేన్ని విసర్జించినాయన, దేన్ని వదిలిపెట్టినాయన నాయన కనానుకు చేరమని మీరు సెలవిస్తున్నారు. మా జీవితాలు మేము గుర్తించుతండి, విడిచిపెట్టవలసినవి, వదిలిపెట్టవలసినవి, విసర్జించవలసినవి నాయన మాలో కోపం, మాలో పాపం, మాలో శాపం, మాలో ఎదురాడు స్వభావం, మాలో మాట విని స్వభావం, మాలో నాయన పాపాన్ని మోసే స్వభావం, మాలో గర్వాన్ని మోసే స్వభావం, మాలో అహంకారాన్ని మోసే స్వభావం, మాలో డంబాన్ని మోసే స్వభావం, మాలో మనోదిక్కాన్ని మోసే ప్రభావం, మాలో నాయన అపనమ్మకాన్ని మోసే స్వభావం. వారే నాయన కనానీలు, వారే నాయన పెత్తీలు, వారే నాయన బెనిర్చీలు, వారే నాయన మోయాబులు నాయన వారితో కలిసిపోయారు. ఈరోజు మా జీవితాలు కూడా వారితోనే ఉన్నాం తండ్రి, వారితోనే ఉన్నాం. అందుకే మాతో మాట్లాడుతున్నాం. మీరు వాటిని విడిచిపెట్టమన్నావు, ఆ సావాసం మాకు వద్దన్నావు, అవి మాలో కనపడకూడదని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. మాలో కనపడకూడదు. ఎవరు దీనులై నీ మాట విని లోబడి వణుకుతారో వారి యందు నీవు దృష్టి ఉంచుతారని సెలవిచ్చు. నీవు దృష్టి ఉంచే సంఘముగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా, సేవకులుగా మా బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి నీ మాట విని లోబడి నీ ఆత్మచేత నడిపించమన్న సంగమగా, వ్యక్తులుగా, సేవకులు, బోధలు కాక మాటలు కాక బ్రతుకు నాయన జీవించే వారంగా మేమందరూ ఉండినట్లుగా నీ కృప దయచేయి. ప్రేమ కలిగిన దేవుడు నాయన, కనికరము గల దేవుడు నాయన, మరొకసారి నాయన నీ హస్తాల కింద మమ్మల్ని భద్రపరచావు. నీ హస్తం మా అందరికి తోడై ఉంచావు. నీ కనికను మా అందరి మీద నిలిపావు. నీ కటాక్షం మా అందరి మీద నిలిపావు. మాకు అఖండమైన విజయాలు ఇస్తూ వస్తున్నారు. అందుని బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకను మీ దాసులు ఘనముగా బలముగా వాడుకొని ఎత్తబడుతున్న నీ మాటలు వాటిని నాయన మా హృదయాలు నీరు పెట్టి ఫలవంతంగా చేసి మీరు అక్కడికి రాజ్యం కొరకు మేము సిద్ధపడినట్లుగా మా అపరాధ దోషములు కనికరించి క్షమించిన ఆయన, నన్ను బట్టి మమ్మల్ని బట్టి నాయన ఎవరు వేదన చెందారో, దిగులు చెందారో నాయన, ఎవరిని మేము బలహీనపరిచామో మమ్మల్ని అందరినీ క్షమించి వారిని కనికరించి వారిని కటాక్షించి నీ కృప దయచి దేవాని కనికరం చెప్పిన మమ్మల్ని నడిపించి మీ నామనికి ఘనత ప్రభావాలు పొందుకోమని
యేసు నామం అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.